మా అక్క చెల్లెల స్ఫూర్తితోని మా మహిళా మనుల స్ఫూర్తితోని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాం. మా అక్కలందరూ చాలామంది ఉన్నారు, టీవీలలో కూడా వేల మంది చూస్తారు, లక్షల మంది చూస్తారు. వాళ్ళని ఒకటే మాట అడుగుతున్నా, ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మనకు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పింది. 6 గ్యారెంటీలలో ఒక అర్ధ గ్యారెంటీ ఇచ్చిండు అబ్బా సీఎం గారు. ఏమి ఇచ్చిండు? ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఇచ్చి మనకు కొట్లాటలు పెడతాడు. ఆల్రెడీ 3 కొప్పులు ఒక దగ్గర ఉంటే ముడివడే అంటారు. అన్ని కొప్పులను ఒక్క బస్సులు వేసి ఫ్రీ బస్ ఇచ్చి అందులో మనల్ని ఇబ్బంది పెట్టుడు తప్పితే ఇంకోటి లేదు. గౌరవం లేకుండా, మర్యాద లేకుండా పోతుంది ఆడవాళ్ళకి తప్పితే ఇంకొకటి లేదు. మరి ఆ ఫ్రీ బస్ ఇస్తే ఏం చక్కదనమైంది? ఇటు ఆటో వాళ్ళు ఆగమైరి, ఇటు బస్సులో ఆగమైరి. బస్సులు ఎక్కి మగవాళ్ళు టికెట్ తీసుకుంటే కూడా సీట్ లేకుండా గంటలు గంటలు నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. వికలాంగులు ఎక్కుదామంటే వాళ్ళకేమో సగం టికెట్ అట. వాళ్ళకెందుకు ఫ్రీ ఇయ్యరు మరి? వికలాంగులకు 65 ఏళ్ళు పైబడ్డ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకెందుకు ఫ్రీ ఇవ్వరు మరి? అట్లాంటి ఆలోచన కూడా ఇవ్వాలి. పోనీ ఫ్రీ బస్ ఇచ్చిండు, బస్సులు పెంచాలి కదా. బస్సులు పెంచితే ఎక్కువ మంది ఎక్కుతారు, ఫ్రీ బస్సు పెడితే ఎక్కువ మంది ఎక్కుతారని తెలిసి కూడా మరి ఎక్కువ బస్సులు చేయలేదు. దాంతో ఇబ్బంది ఉంది. ఇక 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా తులం బంగారం ఇస్తాననే షాదీ ముబారక్తోని అసలు షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు, ఎవరికేం వచ్చింది లేదు. అంతకుముందు ఉన్న కిట్ ఉండే కేసీఆర్ సార్ పెట్టింది, ఆ కిట్ కూడా మొత్తానికి ఎత్తగొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ఒక్కటి కూడా లేదు, అన్నీ కూడా ఆగమే ఉన్నాయి. చెప్పిన ఒక్క మాట కూడా చేయలేదు. ఇంకా వీళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్తే, ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఈ బట్టి విక్రమార్క గారు చెప్తే, ఈ గండ్ర సత్యనారాయణ గారు చెప్తే మనం నమ్మమని సోనియా గాంధీని తీసుకొచ్చి చెప్పించారు, మనకు రాహుల్ గాంధీని తీసుకొచ్చి చెప్పించారు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి చెప్పారు. వాళ్ళు ఓట్లప్పుడు వచ్చి ఓట్లు వేసుకున్నారు, అవతల పడతారు. వాళ్ళు మనకు దొరకరు. మళ్ళీ ఎన్నికల దాకా వాళ్ళు రాను కూడా రారు.